అస్సలం వాలేకుమ్ డాల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రిజ్జస్ కిచెన్. ఇవాళ రిజ్జస్ కిచెన్లో అయితే స్వీట్ కార్న్తో టిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మీ పిల్లలు స్నాక్స్ కావాలని గోల్ చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి. మినిమం 4 నుంచి 5 తినేస్తారండి ఒక్కొక్కళ్ళు. అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకొని అందులోనే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు, ఇందులోనే ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులోనే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం కూడా 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. ఇందులోనే టేస్ట్ రావడం కోసం ధనియాల పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ కలుపుకోవడానికైతే కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేయండి ఇందులో. ఇప్పుడు ఈ మసాలాన్ని బాగా కలిసినట్టుగా ఇలాగా కలుపుకోండి. కలిపి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేయండి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. పొటాటోలో ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా పిండి ముద్ద చేసుకొని చిన్న బాల్స్లా తీసుకొని టిక్కీలాగా వత్తుకోండి. అదే గారెలు ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలాగా. ఈ ప్రాసెస్ అయితే చేతికి ఆయిల్ అప్లై చేసి మాత్రమే చేయండి. ఆయిల్ అప్లై చేయకపోతే చేతులకి అంటుకొని స్టిక్కీగా అవుతుంది. ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో, నాన్ స్టిక్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా నూనెని యాడ్ చేసుకోండి. నూనె కూడా మనకి ఎక్కువగా పట్టదండి. నూనె హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మంటని ఉంచుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ టిక్కీలని 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి ఆయిల్లో. చూడండి, అస్సలు ఆయిల్ అందులో ఏమాత్రం మసాలాలు కలవట్లేదండి. అంత ఈజీగా అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగా రోస్ట్ అవ్వనివ్వండి. చూడండి, ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. మొత్తం ఇలా 2 వైపు కూడా ఫ్లిప్ చేసుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు రోస్ట్ అవ్వనివ్వండి. టేస్టీగా యమ్మీగా అయితే బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ అవసరం కూడా లేదండి వస్తువులు కూడా. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయిందండి. ఇవి 1 by 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా స్వీట్ కార్న్తో టిక్కీలు అయితే రెడీ. ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇందులో యాడ్ చేసి ఇలాగే రోస్ట్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.